ఏంటన్నా ఏమైంది? ఏం వెతుకుతున్నారు? ఒక ముఖ్యమైన ఫైల్ రా, లాకర్లోనే పెట్టాను కానీ ఎక్కడ పెట్టారు? ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా ఏంటి? నాకేమి మతి మరి. నువ్వు వెళ్ళరా. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? మెల్లగా చూడండి, నేను వెతుకుతాను. ఏంటన్నా ఫైల్ దొరికిందా? అది నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళుతున్నా. రండి. అబ్బాయేడి? వాడికి నేనా బాధ్యుణ్ణి? ఇంకా ఎంతకాలం అని? వాడేమైనా చిన్నపిల్లాడా? వాడికి పెళ్లి కూడా అయింది. బాధ్యత తెలిసిన వాడే. వస్తాడులే. ఈ ఫైలు జాగ్రత్త ఎక్కడైనా పెట్టు, మర్చిపోతావు. మర్చిపోకు. అత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆఫీస్ నంబర్ రాసి పెట్టాను, వెళ్ళి ఫోన్ చేయి. వెళ్ళు. హలో, చెప్పండి. భరత్ సార్ ఉన్నారా? బయలుదేరారు మేడం. ఓ, బయలుదేరేసారా? సరే, థ్యాంక్ యూ. ఒక్కరోజు లేట్ అయినందుకు ఈ పిల్ల ఎంత గాబరా పడుతుందో చూడండి. భోంచేస్తారా? ఈయనకేమైందో. మామయ్య అత్తయ్య మీద కోప్పట్టారు. అవునా? ఏం లేదు, ఆఫీస్లో ఫైల్ కనపట్లేదు, అందుకే టెన్షన్గా ఉన్నారు. పో. ఏంటి నాన్న నీ మీద కోపడ్డారంట? వదిలేరా, ఏదో ఆఫీస్ టెన్షన్ అయి ఉంటుంది. ఆఫీసులో టెన్షన్ అయితే నిన్నారు వాళ్ళ. రే ఊరుకోరా, నీకెందుకు? నువ్వు వెళ్ళు. నీ పెళ్ళం నువ్వు ఇంకా ఇంటికి రాలేదని తెగ బాధపడిపోతుంది. ఒక్కటి ఇచ్చానంటే వెళ్ళు వెళ్ళు. వెళ్తాంలే. పంజుడు పంజుడు. మావయ్య, పోయిన వారం కూడా ఇంటికొచ్చాడు. ఎక్కడో పెట్టి మర్చిపోయానని నాతో అన్నాడు. డబ్బులేం కాదమ్మా, ఫైల్ ఎక్కడో పెట్టి మర్చిపోయారట. ఆయన దొంగతనం చేశారని చెప్తున్నారు. ఏమండి? ఏంటమ్మనా? కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయండి. కాసేపు పడుకో. సార్ రండి. సారీ. రండి, కూర్చోండి సార్. పర్వాలేదు, నీతో కొంచెం విడిగా మాట్లాడచ్చా? ఫైల్ గురించి నీతో ఏమైనా? లేదు, మా నాన్న అలాంటి వారు కాదు సార్. అయ్యో, ఆయన గురించి నాకు తెలుసు భరత్. ఆయన గురించి తప్పుగా మాట్లాడితే అంతకంటే పాపం ఉండదు. బట్ అడగడం ఎంతైనా నా బాధ్యత. ఆయన బ్యాగ్ ఏదైనా తీసుకొచ్చారా? బ్యాగు? ఏం బ్యాగ్ సార్? డబ్బు ఏమైనా తీసుకొచ్చారా అని నా. లేదు సార్, మీరు ఆయన ఫైల్ అమ్మేసి డబ్బు తెచ్చుకున్నారా అని అడుగుతున్నారు, అంతేగా? కాదు భరత్, అడిగానంతే. ఆయన ఈ ఫైల్ పోగొట్టినందువల్ల ఈ పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ ఏమీ రావు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేయాల్సి వచ్చింది. తెలిసింది సార్. ఐఎమ్ సారీ భరత్. నీకేదైనా సాయం కావాలంటే నన్ను అడుగు. సరే సార్, థ్యాంక్స్. టేక్ కేర్ భరత్. అమ్మ జాగ్రత్తరా. పడుకోలేదా? నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనుకుంటాను.
సైడ్ వెళ్ళిన అందరూ అదలా మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ఫైల్ దొంగిలించారు అది ఇదని న్యూస్ లో వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా అదలా మాట్లాడుకుంటున్నారమ్మా. అందుకే మీరు ఓ వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది. ఏమయ్యా సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలయ్యా మేము? భరత్ సరిగ్గానే అద్దెస్తున్నాగా. వద్దయ్యా, నేను కూడా ఇక మెదట ఈ ఇంట్లో ఉండలేను. సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి. ఎంత పని చేశారండి ఆయన. పోనీ ప్రాబ్లం ఏంటో చెప్పారా? ఏమీ చెప్పలేదే. చెయ్యను. అమ్మా యమునా, అది అన్నయ్యకమ్మా. ఒక్క నిమిషం వెయిట్ చేయమను, అల్లుడి గారికి వేరే ఇస్తాను. మనం ఇంకోంటికి వెళ్ళిపోదామండి ఇవాళ్ళే. మీకు ఓకేగా? నాన్న లేరు, ఉన్న ఇల్లు లేదు, చేసిన ఉద్యోగం లేదు, అంతా తలకిందులైపోయి ఈరోజు ఎక్కడున్నావు? ఏమైందండి ఇంత లేట్ అయింది? ఏం లేదు, పద. భరత్, యమున ఇంకా భోంచేయలేదు, నీకోసం వెయిట్ చేస్తోంది. ఇద్దరు భోంచేయండి. ఎందుకు ఇంతసేపు భోజనం చేయకుండా ఉన్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు ఎవరైనా గుర్తు చేస్తూ ఉండాలా? ఇందా భోంచే. ఏంటి ఇలా డల్గా ఉంటే ఎలా అండి? మేమిద్దరం మిమ్మల్ని నమ్ముకునే ఉన్నాం. నేనెందుకు మా ఇంటి నుంచి వెళ్ళిపోతా అని చెప్పానంటే, నువ్వు కారణం లేకుండా చెప్పవు నాకు తెలుసేమున్నా. మనం అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అన్నా, చులకనగా చూసినా మీరు బాధపడతారని భయపడ్డానండి. మా ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్లే, నాకు వాళ్ళంటే ఇష్టం. కానీ వాళ్ళందరికంటే నాకు మీరే ఇష్టం. నాకు పుట్టపోయే బిడ్డకి నా వాళ్ళందరూ కావాలి. అందుకే నేను నిన్నేమీ అడగలేదు కదేమన్నా. అదే ఇంకా బాధగా ఉంది. మా అమ్మ నుదుటి మీద బొట్టు లేదు. నేను తండ్రిని కాబోతున్నాను, కనీసం నవ్వలేకపోతున్నా. నువ్వు ప్రెగ్నెంట్వి, నిద్రపోవడానికి మంచి చోటు కూడా లేదు. ఏమండి మీరే ఏడిస్తే మరి? నేను ఇవన్నీ భరించలేకపోతున్నానేమన్నా, తట్టుకోలేకపోతున్నాను. మా నాన్న మీతోనే కొంచెం క్లోజ్గా ఉండేవారు. మీతో ఏమైనా చెప్పారా? ఇలా చేసుకోవడానికి ముందు మీకు ఏమైనా చెప్పారా? లేదు భరత్, నాకేం చెప్పలేదు. అంటే ఆ ఫైల్కి సంబంధించి మీతో ఏమైనా చెప్పారా? అలాంటిదేం లేదు. ఏమండి పెట్టె కదులుతోందండి, ముట్టుకొని చూడండి. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మన లైఫ్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ముందులా లేదు, నాకు అర్థం అవుతుంది. కానీ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే ఎలా? మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలని మిస్ అయిపోకూడదు కదండి. మా నాన్న ఈ పని ఎందుకు చేశారో నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంతోమందిని అడిగాను. ఆయన 25 ఏళ్ళు పనిచేసిన ఆఫీస్, ఈ లోకం ఆయన ఒక దొంగ అనడం విని నా పాటికి నేను నా లైఫ్ చూసుకోలేకపోతున్నానేమన్నా. నా చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలను నేను పట్టించుకోలేకపోతున్నా. నీ మనసు బాధపడేలా ప్రవర్తించుంటే నన్ను క్షమించు. లేదండి, నేనా మాట. లేదు, పర్లేదు. ఏమండి ఒక్క నిమిషం. ఏమండి కొంచెం ఆగండి. పిచ్చా నీకేమన్నా? కడుపులో బిడ్డతో ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నా మీద కోపంతో లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుకే. నీ మీద కోపడ్డమే నాకు తెలియదేమన్నా. నీ మీద కోపడి ఎక్కడికి వెళ్తాను చెప్పు? మీ వాలకం చూస్తే అలా అనిపించలేదు.
నా చిన్న చిన్న సంతోషాలు మొత్తం నువ్వే యమునా. సరేరా. ఏమంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో దింపేస్తాను. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏ నా పెళ్ళానే గెత్తుకెళ్ళేది? సిగ్గేస్తుంది. భరత్, సార్ నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. నువ్వు ఆఫీస్కి వచ్చి అడిగినప్పుడు చెప్పలేని పరిస్థితి, అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసింది చెప్తాను. మీ నాన్నగారు ఆ ఫైల్ ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఆఫీసర్ ఆయనకి ఏదో ఇచ్చినట్టు దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టు నాకు చెప్పారు. ఏంటి రాఘవా, ఎందుకు డల్లుగా ఉన్నావు? సారు డబ్బులు ఎక్కడో పెట్టాను. ఏంటి డబ్బా? ఏం డబ్బు? అయ్యో అదేం లేదే, నేనేదో అవుతున్నాను. ఇప్పుడు ఏదో డబ్బు గిబ్బన్నా. నేను డీటెయిల్స్ అడగటం మొదలు పెట్టగానే ఆయన మాట మార్చేశారు. మా ఆఫీసర్ గారిని కలిశారంటే ఏదైనా క్లారిటీ దొరకవచ్చు. ఆయన బ్యాగ్ ఏదైనా తీసుకొచ్చారా? డబ్బు ఏమైనా తీసుకొచ్చారా అని నా ఉద్దేశం. కూర్చో. చెప్పు భరత్. సార్ సార్ మీరు మా నాన్నకి డబ్బు ఏమైనా ఇచ్చుంచారా సార్? ఆయన దాన్ని మర్చిపోయి పోగొట్టారా? చెప్పండి సార్, నేను ఎవరితోనూ ఏమీ చెప్పను సార్. దయచేసి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. 5 కోట్లు. 5 కోట్ల? 5 కోట్లే. అది లేకపోతే ఇంకోటి కట్టండి అయ్యా తొందరగా. హలో రాఘవ, మీరు ఒకసారి మా ఇంటికి రాగలరా? ఇప్పుడే. మీ ఇంటికే కదా సార్? ఒక హాఫ్ అన్ అవర్లో రావచ్చా సార్? సార్ నాకు మీరు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. ఈ బ్యాగ్ కొన్ని రోజులు మీ దగ్గర ఉంచండి. అలాగే సార్. ఈ బ్యాగ్లో 5 CR ఉంది. నేను అడిగినప్పుడు ఇస్తే చాలు. సార్ 5 కోట్ల రూపాయలు ఇంత మొత్తం నా దగ్గర? అర్థమవుతోంది, మీరు న్యాయంగానే ఉంటారు, కానీ మీలా నేను ఉండలేను. మీకు ఇది సెట్ అవ్వదు. కానీ రేపు మా ఇంటికి CBI రైడ్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ టైంలో నేను ఎవరిని నమ్మలేని పరిస్థితి. నేను అడిగినప్పుడు ఇస్తే చాలు. అది కాదు సార్. ప్లీజ్ రాఘవ, మీరు ఈ సాయం చేయకపోతే నన్ను జైల్లో పెడతారు. నా పరువు మర్యాద అన్నీ పోతాయి. నా భార్య బిడ్డలు వీధిన పడాల్సి వస్తుంది. ప్లీజ్ రాఘవ. సరే సార్. 6 నెలల తర్వాత డబ్బు అడిగితే డబ్బేది? సార్ అది మరి అదే రాఘవ. డబ్బు అది ఎక్కడ పెట్టానో తెలియట్లేదు సార్. ఏంటి? ఎక్కడో తెలియలేదా? అదే సార్, మా